అయితే 2 సంఘటనలు చెప్తాను. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనను గుర్తుకు తెచ్చేవి. ఓదార్పు యాత్రకు వెళ్లే ముందు వెళ్ళేటప్పుడు ఇది ఇంతకుముందు ఒకసారి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబాలు వెళ్ళి ఇవ్వాలి, ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది, ఎంత అయితే బాగుంటుంది అనే డిస్కషన్ వస్తే అలాంటి వాళ్ళం మామూలుగా ఏం చెప్తాం, అప్పట్లో 20,000 50,000 ఏదో చెప్తా ఉన్నాడు. ఆయన బాగుండదు, దానివల్ల ఏమి అవుతుంది, ఏదో పోయి ఇచ్చేసినట్టు అవుతుంది, కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడాలి కాబట్టి ఆ అమౌంట్ పెంచాడు. అది ఎంత అనేది ఆయన చెప్పదలుచుకోలేదు, బయటికి చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కన్సిడరబుల్ అమౌంట్ పెట్టాడు. రెండవది, ఇచ్చేటప్పుడు మామూలుగా అయితే మనం గమనిస్తుంటే ఎవరైనా చెక్ ఇచ్చేసి ఫోటోలు తీసుకొని ఇచ్చేయడం అనేది అది ప్రసక్తే లేదు, ఒప్పుకోవాలి. ఆ కుటుంబంతో లోపలికి పోయినప్పుడు ఫోటోలు తీశాక అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు మాత్రమే తెలుసు, ఇచ్చిన ఈయనకు తెలుసు, తీసుకున్న వాళ్లకు తెలుసు ఏమి ఇచ్చారనేది. దానికి ఆయన రీజన్ చెప్పింది ఒకటే, వాళ్ళే మనల్ని పిలవలేదు, వాళ్ళు యాచకులు కాదు, వాళ్ళు యాచించట్లేదు. అప్పుడే ఇలాంటి ఇది ఉండడం అనేది చాలా అరుదుగా కనపడే లక్షణం.